హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టంప్స్ అండ్ స్టోరీస్. సో ఈరోజు మనం ఈ వీడియోలో నిన్న జరిగిన ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా సెమీఫైనల్ 1 మ్యాచ్ రివ్యూ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఆస్ట్రేలియా ఫస్ట్ టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకుంది. ఆస్ట్రేలియా బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే వాళ్ళ కెప్టెన్ స్టీవ్ స్మిత్ ఒంటరి పోరాటం చేశాడని చెప్పాలి. తర్వాత అలెక్స్ క్యారీ మంచి సపోర్ట్ ఇచ్చినా కూడా అప్పటికే మ్యాచ్ మన చేతిలోకి వచ్చేసింది. స్టీవ్ స్మిత్ 76 రన్స్ కొట్టాడు, అలెక్స్ క్యారీ 61 రన్స్ కొట్టాడు. ఇంకా అంతకు మించి టాప్ స్కోరర్స్ ఎవరూ లేరు వాళ్ళ బ్యాటింగ్ దాంట్లో. ఇంకా మన బౌలింగ్ విషయం గురించి మాట్లాడుకుంటే షమీకి 3 వికెట్లు వచ్చాయి, హార్దిక్ పాండ్యాకి 1 వికెట్ వచ్చింది, వరుణ్ చక్రవర్తికి రవీంద్ర జడేజాకి తలా 2 వికెట్లు వచ్చాయి, అక్షర్ పటేల్కి 1 వికెట్ వచ్చింది. మన వాళ్ళు పూర్తిగా డామినేట్ చేశారని చెప్పాలి. మధ్యలో స్టీవ్ స్మిత్కి లబుషేన్కి మధ్యలో ఒక చిన్న పార్ట్నర్షిప్ వచ్చినా కానీ మన వాళ్ళు త్వరగానే కంబ్యాక్ ఇచ్చారని చెప్పాలి. ఇంకా మన బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే మన వాళ్ళు ఇచ్చిన టార్గెట్ని 49.1 ఓవర్స్లో చేసేసారు. విరాట్ కోహ్లీ అవుట్ అవ్వకుండా ఉండుంటే ఇంకా ముందే చేసి అయిపోయేది. ఎందుకంటే విరాట్ కోహ్లీ ఆ మ్యాచ్ని ఆస్ట్రేలియా చేతిలో నుంచి లాగేసుకున్నాడు. 84 రన్స్ కొట్టి 98 బాల్స్లో. శ్రేయస్ అయ్యర్కి విరాట్ కోహ్లీకి మధ్యలో మంచి ఒక 91 రన్స్ పార్ట్నర్షిప్ వచ్చింది. కేఎల్ రాహుల్ చాలా బాగా ఆడాడని చెప్పాలి. 34 బాల్స్లో 42 రన్స్ కొట్టాడు. విన్నింగ్ షాట్ కూడా తన బ్యాట్ నుంచే వచ్చింది. హార్దిక్ పాండ్యా 28 రన్స్ కొట్టాడు 24 బాల్స్లో. మంచి క్యామియో ఇన్నింగ్స్ ఆడాడు. సో నా కంటెంట్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, ఇంకా క్రికెట్ చూసే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకేమన్నా కామెంట్స్, కాంప్లిమెంట్స్, సజెషన్స్ ఇవ్వాలనుకుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. Please like, share and subscribe to Stumps and Stories YouTube channel.